Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 10వ శ్లోకము. శ్రీ భగవానువాచ నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టో మేధావీ చిన్న సంశయః. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్యతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావీ చిన్న సంశయః. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టో మేధావీ చిన్న సంశయః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. సత్వగుణముతో కూడినవాడును ప్రజ్ఞాశాలియు సంశయములను పోగొట్టుకొనినవాడును అగు త్యాగశీలుడు అశుభమును కామ్యమును దుఃఖకరమును అగు కర్మను ద్వేషింపడు. శుభమును నిష్కామమును సుఖకరమును అగు కర్మయందు ఆసక్తుడు కాడు. సత్వగుణముతో కూడిన కర్మఫలత్యాగి ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండునని చెప్పబడుతోంది. ఒకదానిని ద్వేషించుట కానీ మరి ఒక దాని యందు ఆసక్తి కలిగి ఉండుట కానీ అతనికి ఉండదు. అతడు ఇచ్ఛాద్వేషరహితుడై ఉండును. అశుభకర్మను కామ్యకర్మను ద్వేషింపడని చెప్పినంత మాత్రము చేత దానిని ప్రేమించునని అర్థము కాదు. జీవన్ముక్తుని వలె దాని ఎడల తటస్థ భావము కలిగి తాను మాత్రము దానిని ఆచరింపక శుభకార్యమునే నిష్కామ కర్మమునే ఆచరించును. అట్లా ఆచరించినను దానితో కలియక దాని యందు అభిమానము లేక ఉండును. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.